మీరు తమ్మునేలో చూసిందైతే నిజమే. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ వల్ల నిజానికి అబ్బాయిలకి చాలా అన్యాయమే జరిగింది. కానీ అన్యాయం గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. నేను ఇన్‌స్టా రీల్స్‌లో చూస్తాను, సోషల్ మీడియాలో చూస్తున్నారు గానీ, ఎవ్వరైనా సరే ఎవరు ఇంతవరకు నోరైతే తెరవలేదనమాట. అదే 'బేబీ' మూవీ రిలీజ్ అయినప్పుడైతే అమ్మాయికి సపోర్ట్‌గా చాలా మందే వచ్చారు. అబ్బాయికి సపోర్ట్‌గా చాలా మందే వచ్చారు. ఒక ఈక్వల్ రేషియోలో అయితే అలా డిస్కషన్ అయితే జరిగిందనమాట. కానీ ఇలా 'గర్ల్ ఫ్రెండ్' మూవీకి వచ్చేటప్పటికి ఏమైందంటే యునానిమస్‌గా అందరికి అమ్మాయికి సపోర్ట్ చేయడమే స్టార్ట్ చేశారు. అసలు అబ్బాయి సైడ్ ఒక్కరు కూడా నిలబడి అబ్బాయి పక్క నుంచి ఆలోచించిందే లేదు. ఎక్కడో 100 మందిలో ఒకరో ఇద్దరు అలా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మీకు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఓపెన్ అవుద్దా లేదా తెలీదు గానీ, నేనైతే ఒక ట్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే పూర్తిగా చూసి, మీకు నిజంగా ఈ వీడియో నిజంగా కంటెంట్ ఉందనిపిస్తే ఒక లైక్ అయితే ఏసుకోండి. ఇక మనం వీడియోలోకైతే వెళ్దాం అనమాట. మీరందరూ 'గర్ల్ ఫ్రెండ్' మూవీ అయితే చూసారు కదా! 'గర్ల్ ఫ్రెండ్' మూవీ అయితే చూసి ఇంకా లాస్ట్‌లో చాలా ఎమోషనల్ అయిపోయారు కదా! ఒరేయ్! ఒక అమ్మాయిని అంత టాక్సిక్‌గా అబ్బాయి ఏడిపించాడురా! ఇంతలా ఆ అమ్మాయిని కష్టపెట్టాడురా! అలా కష్టం అంతా ఆ అమ్మాయి బయటికి చెప్పుకోలేక లోపల చాలా ఇబ్బంది పడిపోయిందిరా! ఇబ్బంది పడిపోయి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక్కసారిగా బస్ట్ అయిందిరా! కానీ అబ్బాయి ఎంత ఇబ్బంది పెట్టాడురా! ఆడ ఆడ డోర్ల మీద అలా రాసి ఆ అమ్మాయిని అలా గొంతు పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టాడురా అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారు కదా! నిజమే అబ్బాయి అయితే ఇబ్బంది పెట్టాడు. అమ్మాయి ఇబ్బంది పడింది. కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించారా? ఆ అబ్బాయి మీరు త్రూ ఔట్ ద మూవీ చూస్తే, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో పడుకోవాలన్నా పడుకోగలడు. అట్‌లీస్ట్ ఆ అమ్మాయిని కిస్ చేయాలన్నా చేయగలడు. ఇంకేం చేయాలన్నా చేయగలడు. కానీ ఆ అమ్మాయి జోలికి కూడా పోలేదు. ఆ అమ్మాయి దగ్గరకొచ్చినా సరే జస్ట్ మనం ఫ్రెండ్లీగా ఉందాము. నాకు ఆల్రెడీ లవర్ ఉందని ఎంతసేపు 'రష్మిక' గారికి చాలా లాయల్‌గానే ఉన్నాడు గానీ, అలా అని వేరే అమ్మాయితో పడుకోవడం అలా ఏం చేయలేదు. జస్ట్ చాలా అంటే చాలా లాయల్‌గా ఉన్నాడు. దట్ ఎన్ని ఇయర్స్ 2, 3 ఇయర్స్ లాయల్‌గా ఉన్నాడు. ఆ 2, 3 ఇయర్స్‌లో క్లైమాక్స్‌లో 'రష్మిక' గారే చెప్తారనమాట. నేను ఎన్నో సార్లు వాడితో పడుకున్నాను. కానీ వాడు ఇలా చేస్తాడనుకోలేదు అని చెప్పి. 'రష్మిక' గారికి నిజంగా ఒక రిలేషన్ అయితే ఇంట్రెస్టే లేకపోతే అన్ని సార్లు పడుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని సార్లు పడుకున్నా సరే అన్ని సార్లు పడుకుంటే ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తాడంటే ఎమోషనల్‌గా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోతాడు. ఎలా కనెక్ట్ అయిపోతాడంటే అసలు ఆ అమ్మాయి తర్వాతే రన్నీ అన్న ఫీలింగ్‌లో అయితే ఉంటాడనమాట. మీరు మూవీలో చూస్తే కూడా తనకిచ్చినంత ప్రియారిటీ ఇంక ఏది ఇయ్యడు. ఖచ్చితంగా పాజిటివ్‌నెస్ వస్తది అబ్బాయిలకి. కానీ ఆ మూవీలో చూపించింది చాలా ఎక్కువలే పాజిటివ్‌నెస్. మినిమమ్ పాజిటివ్‌నెస్ ఉంటది. ఆ మూవీలో కొంచెం హీరోని డౌన్ చేసి హీరోయిన్‌ని లేపాలి కాబట్టి పాజిటివ్‌నెస్ అయితే చాలా ఎక్కువ చూపిచ్చారు. అదే కాకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకోండి. హీరోయిన్‌ని కొట్టడం గాని, గిట్టడం గాని అబ్బాయి ఏడా చేయడు. మహా అంటే ఏదో కోప్పడితే అగ్రెషన్ ఏమన్నా చూపిస్తాడేమో గానీ, అంతేగాని హీరోయిన్ మీద చెయ్యి ఎత్తడం అయితే ఏమీ చేయడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి నీతో రిలేషను నాకు వద్దు అనగానే అబ్బాయికి ఏం అర్థం కాదనమాట. అంతకుముందు అందరూ కాలేజీ వాళ్ళు చూస్తున్నా సరే, మళ్ళీ ఆడికొచ్చి అడుక్కుంటాడు. ట్రై చేస్తాడు ఆ అమ్మాయిని. ప్లీజ్ బొమ్మ నన్ను లవ్ చేయి బొమ్మ, లవ్ చేయి బొమ్మ అని చెప్పి డోర్‌ని దబా దబా కొడతాడనమాట. ఎందుకు అంతమంది ముందు సిగ్గుపోయినా ఏం అవసరం లేదు వాడికి. వాడికి ఆ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి సర్వస్వం, ఆ అమ్మాయి జీవితం అనుకోని బతికాడు. వేరే అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. వేరే అమ్మాయితో మాట్లాడలేదు. అసలు నాకు వేరే అమ్మాయే లేదురా భూమి మీద. నాకున్నది నా పిల్ల ఒక్కటేరా అన్న మైండ్ సెట్‌లో అయితే వాడైతే ఉన్నాడనమాట. మీరు మూవీ అంతా బాగా చూసుకోండి. అసలు ఆ అమ్మాయి దగ్గర కూడా ఎవరిని కూర్చోనిచ్చేవాడు కాదు. లైకు నేనే నా అమ్మాయితో ఎక్కువ టైం ఉండాలి. అది ఇది అని చెప్పి చాలా కొంచెం ఓవర్ పాసివ్‌నెస్‌గా బిహేవ్ చేశాడు. అలా బిహేవ్ చేయడం వల్ల ఏమైపోద్దంటే ఆ అమ్మాయికి ఇలా చేస్తున్నాడు ఏందిరా అన్న ఫీలింగొచ్చి అలా అయితే చేసింది. కానీ అబ్బాయి అయితే మాత్రం ఎక్కడ వేరే అమ్మాయి జోలికి పోలేదు. ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పలేదు. ఉన్నదున్నట్టు క్లియర్‌గా చెప్పాడు. వాడు అనుకుంటే ఎన్నో దాచేయొచ్చు. ఒరేయ్! మా అమ్మ ఇలా ఉంది కదరా! మా నాన్న ఇలా పెంచాడు కదరా! మా అమ్మని ఇలా బిహేవ్ చేశాడు కదా! నేను పొరపాటున రష్మికని గాని ఇంటికి తీసుకెళ్తే, మా అమ్మ ఇలా ఉంది ఏంది ఫ్యూచరు నాది కూడా ఇలాగే ఉంటాదేమో అని రష్మిక ఆలోచిస్తే నా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించి వాడు సైలెంట్ అయిపోవచ్చు. కానీ అలా సైలెంట్ అయిపోలేదు. తీసుకెళ్ళి ఉన్నదున్నట్టు రియాలిటీగా చూపిచ్చాడు. నాకిదుంది, నాకు ఈ ఉద్యోగం రాదు, నాకు చదువు రాదు, మాకు ఈ బిజినెస్ ఉంది, ఇది చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ అమ్మాయికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్ కట్‌గా చెప్తాడు కదా! కానీ ఎప్పుడూ సరే ఆ అమ్మాయి ఏమి చెప్పదు. నేను రిలేషన్‌లో ఉందా, వద్దా అన్న డైలమాలోనే ఉంటది. ఆ డైలమాలో తను ఉండిపోయింది గానీ వీడు ఆ అమ్మాయికి బాగా కనెక్ట్ అయిపోయాడు. తను వేస్ట్ చేసిన ఆ 2 ఇయర్స్ తను డైలమాలో ఉంది. మన రిలేషన్‌లో స్టెప్ తీసుకుందామా లేదా అని చెప్పి. కానీ అబ్బాయిని మాత్రం అలా వదిలేసిందనమాట. అలాగే నువ్వు ఏదేదో ఊహించుకొని మునిగి చచ్చిపో నాకైతే సంబంధం లేనట్టుగా వదిలేసింది. ఇప్పుడు మీరు మూవీ చూస్తే కూడా లాస్ట్ క్లైమాక్స్‌లో అంతమంది ముందు అబ్బాయిని ఒకసారిగా బయటకొచ్చి ఆ గిటార్ ఎత్తుకొని కొట్టబోతదనమాట. స్టేజ్ మీద ఎక్కి కూడా చెప్తదనమాట. ఒరేయ్! అది ఇది అని చెప్పి గట్టిగా తిట్టి ఇలా జరిగిందిరా అని చెప్పి గట్టిగా చెప్తది. వాడు పొరపాటున ఆ అమ్మాయిని అలా డోర్ మీద రాసి అలా చేసినందుకు ఒక మహా అంటే దాన్ని నాకు గట్టిగా నాకు తెలిసి ఒక 50, 60 మంది చూసుంటారేమో వాళ్ళ కాలేజీలో. దానికి ఆ అమ్మాయి తుడిపేసుకుని అది ఇది చేసింది. కానీ స్టేజ్ మీద ఎక్కి ఆ అబ్బాయి అలా చేసాడని చెప్పి ఈ అమ్మాయి అంతే ఓవర్‌గా రియాక్ట్ అయింది కదా! ఏదో అబ్బాయి మాత్రం రియాక్ట్ కాలేదు కదా! అమ్మాయి మాత్రం రియాక్ట్ అయింది. కానీ మనకెందుకు కోపం రాలేదంటే అబ్బాయి చేసిన పని దీనికంటే ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంది కాబట్టి. కాబట్టి మనకైతే ఏం కోపం రాలేదు. జస్ట్ డైరెక్టర్ ఏమైతే చెప్పాలన్నది కరెక్ట్‌గా కన్వే అయింది. ఏంది హీరోని దింపాలి, అమ్మాయిని లేపాలి.
కాబట్టి మనకైతే ఏడ కోపం అయితే రాలేదు. మీరు మూవ్ అయిపోయిన తర్వాత కూడా చూసుకోవచ్చు. రఫీకా మందన్న గారు బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళని వదిలేసి ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగం చేస్తున్నారు. అంతా అయిపోయింది. మరి అబ్బాయి పరిస్థితి ఏంది? ఆ అమ్మాయి తప్ప వేరే అమ్మాయిని ఏమో లవ్ చేయలేడు. వాడు ఆ మూవీలో కూడా చెప్తాడు. మామ నేను ఇంకొక అమ్మాయిని కూడా లవ్ చేయలేను రా, అమ్మాయిని లవ్ చేసినట్టుగా మా అమ్మలాగా అనుకున్నారు ఆ అమ్మాయిని అని చెప్పి చెప్తాడు. నిజంగా వాడు అంతే బాగా ప్రేమిస్తాడు. కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు ఎక్కువగా ప్రేమించేది ఇది అని. సినిమా కాబట్టి ఆ లిబర్టీ తీసుకొని పెట్టారు. అంతేగాని అంతకుమించి వాడు చేసిన తప్పేం లేదు. అంటే వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అలా పెంచాడు. వాడు పెరిగిన సరౌండింగ్స్ అలా ఉన్నాయి. అలా పెంచినప్పుడు అమ్మాయి వాడిని మార్చుకోవాలే కానీ నువ్వు నాకు వద్దు, నీకు 12 బ్యాక్లాగులు ఉన్నాయి, నువ్వు వేస్ట్ గాడు అని చెప్పి వాడు మొహం మీదే చెప్పి వెళ్ళిపోతే అసలే అమ్మాయి వదిలేసిన బాధలో ఉంటాడు వాడు. ఆ అమ్మాయి ఇదంతా చెప్పేసి వెళ్ళిపోయిందంటే కుంగి కుషించిపోయి ఉంటాడు. ఇక క్లైమాక్స్లో ఆ సీను అసలే బాధలో ఆ టెన్షన్లో ఆ తెక్కలో వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి తీసుకెళ్ళి గిటార్ ఎత్తి కొట్టబోయి అందరి ముందు పరువు తీసేసింది. డెఫినెట్గా ఇంకా కాలేజీలో అయితే ఉండలేడు. ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోలేడు. ఇంకా బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? సర్టిఫికేట్ ఉండదు, ఏముండదు. ఆ బిజినెస్ చేసుకోవాల్సిందే. ఆ బిజినెస్ చేస్తారా లేకపోతే వాడుకున్న సైకికి ఏం చేసుకుంటాడు ఎవరికి ఎందుకు? ఎందుకంటే అబ్బాయి పాటు ఎవరికి అవసరం లేదు. ఆ సినిమా అంతా అమ్మాయి మీద నడవాలి. అది మీరు బేబీ సినిమా చూడండి, లాస్ట్ వరకు అబ్బాయి ఏమయ్యాడో చూపించాడు, అమ్మాయికి ఏమైందని చూపించారు, అందరికి ఏమైందని క్లియర్గా చూపించారు. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. ఓన్లీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూపించారు. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూపించితే సినిమా అలా పోట్రే అయ్యేది. అబ్బాయికి మాత్రం నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూపించలేదురా? అబ్బాయి కూడా ఒక మనసు ఉందిరా, వాడు ప్రేమించాడు రా అమ్మాయిని అన్ని సంవత్సరాలు. వాడేం ఊరికే టైం పాస్ చేయలేదు. టైం పాస్ అని కూడా వాడు ఎప్పుడు వదిలేయచ్చు, కానీ వదిలేదు. ఆ అమ్మాయిని తన అమ్మ అనుకున్నాడు. అమ్మ అనుకుని అంతే కేరింగ్గా చూసుకున్నాడు. అంతే బాగా లవ్ కూడా చూపించాడు. ఈ అమ్మాయి అన్నిసార్లు వాడితో పడుకొని అన్నిసార్లు వాడితో అన్ని జరిగాక కూడా లాస్ట్ వరకు ఏం చెప్పదు. ఇది అంటే గొంతు మీదకి వచ్చేసే వరకు చెప్పదు అనమాట. ఇది పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయి కదా చెప్పాలి వాడికి. ఇంకెవరికి చెప్తారు వాడికి? వాళ్ళమ్మని ఆల్రెడీ తనే చూసింది. వాళ్ళమ్మ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో లేదు. కాబట్టి అమ్మాయి కదా స్టాండ్ తీసుకొని చెప్పాలి, కానీ చెప్పదు. అవన్నీ ఎందుకు లేండి. ఇంకా అబ్బాయిని అయితే సినిమాలో మొత్తానికి అసలు అబ్బాయికి ఉన్న క్యాడర్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం డైరెక్టర్ అయితే దిగదారి చేశాడు. ఎందుకు? అమ్మాయిని లేపడానికి. ఆడ అమ్మాయిలకి ఏం అర్థమైందో ఏమో బయటకు వచ్చి ఆ థియేటర్లు అలా చున్నీ ఎగరేసేస్తున్నారు. ఆ, నాకైతే నిజంగా చాలా నవ్వు వచ్చింది అనమాట. ఆడ మూవీలో చూపించిన కంటెంట్ వేరు, ఇక్కడ అర్థమైన కంటెంట్ వేరు. ఆడేం చూపించారంటే మూవీలో అమ్మాయిలకి ఎన్ని కష్టాలన్నా సరే ఎక్కడ ఆగిపోకూడదు, బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అయితే చూపించారనమాట. కానీ అమ్మాయిలు చున్నీలు తీసేయడం ఏందో నాకు అర్థం కాలేదు. నాకు చాలా వింతగా అనిపించింది. మీకు నిజంగానే నేను చెప్పినంత నిజమే అనిపించి ఉంటే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. నిజమే బ్రో అబ్బాయిలు తక్కువ చేశారని చెప్పి.